కొన్ని వేల భాషల్లో వెతికినా అమ్మ అనే 2 అక్షరాల నిలువెత్తు ప్రేమను వర్ణించలేమేమో. నాకు జన్మనిచ్చి, నవ్వుని, నడకని, మాటని, మంచిని నేర్పించి, నాకు అన్ని వేళలా వెన్నంటి నిలిచిన మా ఇంటి దేవత మా అమ్మ. స్వర్గీయ శ్రీమతి మద్దాలి బుజ్జమ్మ గారికి మా ఈ చిత్రం అంకితం. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే, బండెక్కి రావే, బంతి పూలు తేవే. పాపేంటి చేపలతో ఆడుకుంటుంది? ఏముంది?
ఎక్కడున్నావే? 5 minutes లో బయలుదేరుతున్నా. బాహుబలి టికెట్స్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదే. వస్తున్నా ప్లీజ్ వెయిట్ చేయవే. ఓకే, త్వరగా రా. జరిగే ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. మీ రెస్టారెంట్ లో బాగా లేట్ గా ఏం చేస్తారమ్మా? బిల్ తప్ప ఏదైనా సార్. హే నువ్వే వేసావు, నువ్వు సిగ్గుపడకు రోయ్. వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురా, కంగారు పడకు. వెళ్ళే లోపల ఏదో ఒకటి తిందాం. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్ ప్లీజ్. థ్యాంక్ యూ. వీడేంటి చిన్నపిల్లల ఐస్ క్రీమ్ బండి చూసినట్టు అంత ఆత్రంగా చూస్తున్నాడు. థ్యాంక్ యూ. మెనూ కార్డ్ అమ్మా. సార్ మీరు చూడడానికి సేమ్ ఫారినర్ లా ఉన్నారు సార్. ఓ అలా కనిపిస్తుందా? విచ్ కంట్రీ? లండన్, అమెరికా, ఆస్ట్రేలియా? ఆఫ్రికా సార్. రూట్ ఇడ మొత్తం ఇంగ్లీష్ రాసాడా? అమ్మాయి మనల్ని చూస్తుంది. మన కాదులే. అయ్యా పడిపోయింది. ఈ మధ్యన ఏమంటే నాకే అర్థం కావట్లేదు. చూసి 2 నిమిషాలుగా పడిపోతుంది ప్రతిదీని. రాత్రి పూజలు ఫ్యామిలీలో బాగా వర్కౌట్ అయింది. అరే బావా, ఇక్కడ పడిపోయిందిరా. పడిపోయిందా? అందుకే చెప్పే అదో మేకప్ వేసుకొని రోడ్డు మీద రావద్దని. అరే టుప్పులే, పడిపోవడం కింద పడిపోవడం కదరా. నీటిలోంచి ఒడ్డున పడే చేపల్లా గిలగిలా కుట్టేసుకుంటుంది. అవునా? ఫిక్స్ అవరా? ముందు 108 ఫోన్ చేయి. వేరే అలవాట్లో మిస్డ్ కాల్ ఇచ్చావు, ఫోన్ చేయి, ఫ్రీయే కదా. నా బతుకు. లోపలికి వెళ్ళు తమ్ముడు. ఏరో తమ్ముడు ఏం తింటావు? బాగా ఆకలేస్తుంది అన్న, ఏదో ఒకటి తినాలి ముందు. అంతేనంటావా? ఏది త్వరగా వస్తే దాన్ని తెప్పించేసి అన్న. సరే అయితే ఏం తింటాం ఇప్పుడు? బాబు ఏంటమ్మా ఇప్పుడు స్పెషల్? ప్రాన్స్ బిర్యానీ సార్. ప్రాన్స్ బిర్యానీయా? మెనీ కార్డ్ ఏదమ్మా? సార్ తీసుకొస్తున్నాను సార్, ఒక్క నిమిషం. సుమా తీసుకురాబా. ఇలా కాదు కానీ దీన్ని పడేయాలంటే మన పర్ఫార్మెన్స్ చూపించాల్సిందే. యూట్యూబ్లో నా డ్యాన్స్ లింక్ పంపిస్తున్నాను, చూసి పండగ చేసుకో. బాబు ఇలా రమ్మా. అక్కడికి వెళ్ళి ఆ కార్నర్ టేబుల్లో అమ్మాయికి ఈ ప్లేట్ ఇచ్చాము. ఏంటిది? ఆ సారీ ఇమ్మన్నారు మేడం. యూట్యూబ్ లింక్ లా ఉంది. అబ్బో, డాన్స్ పర్ఫార్మెన్సా?
పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేస్తే చేస్తాం అంతం కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం నీ తగువై చూపైనా నీ కాదను చాటైనా తెలుగు వీరదేవరా నీ దానికి ఎవడైనా నీ ఎదురే నిలిచేనా నిన్నే నువ్వు నమ్మమంటే లోకం నీదేరా ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేస్తే చేస్తాం అంతం అన్న ఇక్కడ చూడన్న ఒక లవ్ స్టోరీ రన్ అవుతుందో. నువ్వు చెప్పింది నిజమే గాని ఈ మధ్యలో ఎవడు రైడు ఆఫ్రికాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అవును, ఇందాక నుంచి నేను కూడా గమనిస్తున్నాను అండి. నువ్వు మరీ ఇలా చూడకమ్మా. నల్లవాడే అమ్మమ్మ వల్లరి పిల్లవాడే నల్లవాడే. ఎవరా పాడబెట్టింది? సారీ సార్, నాదే సార్. ఆపేయ్ ఆ ఫోను ఆ టోను రెండు ఆపేయ్. ప్రపంచంలో ప్రతి ఎదవికి నా కలర్ చూస్తే కుళ్ళు. హే గాడ్, వాట్ ఇస్ దిస్ యా? యు గివ్ మీ టూ మచ్ గ్లామర్ బట్ యు గివ్ మీ నో బై కలర్. రే ఏమిటో లోపల ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, లోపల వండుతున్నారా? కూర్చో. ఇంక మానవులా నువ్వు? తిందంటే అంత పిచ్చేంట్రా నీకు? ఓ షిట్, పీపుల్ ఆర్ క్రేజీ. వీడెవడో తినడానికే పుట్టినట్టున్నాడు. నా ఫోటో చేసిందా? సూపర్. సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నా కలర్ గురించి తప్ప ఏదైనా అడుగు. మీ పేరేంటి సార్? గులాబీ. గులాబీయా? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. నా పేరు గులాబీ. మా అన్న పేరు జిలేబీ అండి. నీ డాడీ నిజంగా దేవుడు సార్. గొప్ప పేర్లండి బాబు. వీడిని తిట్టడా పొగిడాడా? హే నన్నేనా? వచ్చేస్తున్నా. ఏ ఇవి నాటి చెప్పు డార్లింగ్. ఏంటి కబుర్లు ఇందని తెగ చూసేస్తున్నావు? చెప్పు డార్లింగ్. మొట్టిగా ఉన్నాను. ఎలా మాస్టరు? అదర్వా మాస్టర్ మిమ్మల్ని ఏంటమ్మా చారిటీ సార్? డొనేషన్ కోసం వచ్చావా? రేపు మార్నింగ్ ఆఫీస్ వచ్చి హాయ్. మీ ఎమోషన్ చూస్తే మీరు డొనేషన్ కోసం రాలేదని క్లారిటీ వచ్చింది భయ్యా. అర్థమైంది సార్. మీరు హీరో, ఆవిడ హీరోయిన్, నేను ఎదవని. కూర్చోండి సార్, కూర్చోండి పండగ చేసుకోండి.
హాయ్, దిస్ ఇస్ కార్తీక్. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్. వీడు మంచోడా కాదా, వీడిని నమ్మచ్చా లేదా, ఇదే కదా. కాసేపు మీ హార్ట్ని ఒక ప్లెయిన్ పేపర్లో పెట్టించండి. మన డిస్కషన్ అయ్యే లోపల మీరే ఎలాగో డెసిషన్కి వచ్చేస్తారు కదా. ఒకటి చెప్పు, అసలు నేను నీతో ఎందుకు మాట్లాడాలి? గుడ్ క్వశ్చన్. అండ్ ఫ్యూచర్లో నన్ను షాపింగ్ మాల్లోనో రెస్టారెంట్లోనో మీ హస్బెండ్తో కలిసి చూసినప్పుడు అయ్యో వీడిని మిస్ అయిపోయామే అని మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఫ్యూ మినిట్స్ మనం ఇప్పుడే మాట్లాడేసుకుందామా? ఇంట్రెస్టింగ్. అంటే మీరు ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేయబోతున్నారా? లేదండి, నేను ఆల్రెడీ చేసేసాను. లేదంటే నేను ఇక్కడ దాకా రాలేను. అదిగో అదే సీట్లో అదే కార్నర్లో కూర్చొని కోల్డ్ కాఫీ తాగుతూ ఉండేవాడిని. హో, సీరియస్లీ యూర్ క్రేజీ. సరే అయితే మీకు ఎగ్జాక్ట్లీ 10 minutes టైం ఇస్తాను. యూ కెన్ ట్రై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు ఇష్టమైన కలర్ స్కై బ్లూ అండ్ పింక్. మీకు నచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అండ్ ఇళయరాజా. మీ ఫేవరెట్ సింగర్స్ సోనూ నిగమ్ అండ్ శ్రేయా ఘోషల్. హే, ఐ లైక్ కార్తిక్ టు. మీరు చెప్తుంది సింగర్ కార్తికేగా? యా, ఆబ్వియస్లీ. యూ క్రేజీ. ఓకే, కంటిన్యూ. మీకు పానీపూరి ఇష్టం. నచ్చే ప్లేస్ కులు మనాలి. అండ్ మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. యూ లైక్ రెయిన్ డాన్స్ అండ్ లాంగ్ డ్రైవ్స్. మీరు మూవీస్ బాగా చూస్తారు, మ్యూజిక్ బాగా వింటారు. మీరు వీకెండ్స్లో పబ్కే కాదు, వీక్లీ ట్వైస్ టెంపుల్కి కూడా వెళ్తుంటారు. మీ అంబిషన్ డాక్టర్. మీ ఫాదర్కి మీరు ఒక్కరే డాటర్. మీ అడ్రస్? హే, ఆగాగు. గ్యాప్ ఇస్తే నా గురించి బుక్కే రాసేలా ఉన్నావు. ఈజ్ దిస్ మ్యాజిక్ ఆర్ వాట్? నీకు ఆస్ట్రాలజీ తెలుసా? బయాలజీ కూడా తెలీదు. నీకు బయాలజీ తెలియకపోయినా నా బయోడేటా మొత్తం తెలుసు. అయినా నా గురించి నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసు? నో, నా స్కూల్ మేట్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా తెలీదు. హౌ డిడ్ యు నో? మీరు బలంగా ఏదైనా ట్రై చేస్తే భగవంతుడు కూడా సపోర్ట్ వస్తాడు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నువ్వు ట్రై చేస్తే రైటర్ అవుతావేమో కానీ నా లవర్ మాత్రం కాలేదు. అదృష్టానికి కూడా హద్దు ఉంటుందండి. అడుక్కునేవాడు అడికారులు తిరగాలనుకోవడం ఇట్స్ ఏ కాస్ట్లీ డ్రీమ్. ఎక్కడి నుంచి వస్తే ఈ మాటలన్నీ మీకు ముందే ప్రిపేర్ అయి వస్తారా? యు నో వాట్, మీతో మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మీకు ఇచ్చిన టైం ఎక్కడ అయిపోతుందో అని భయంగా ఉంది. మీకు ఆ భయం అక్కర్లేదండి. ఆల్రెడీ మీరు ఇచ్చిన టైం ఎప్పుడో అయిపోయింది. ఓ మై గాడ్, నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. ఫ్లర్ట్ చేస్తున్నావా? యాక్చువల్లీ లవ్ చేస్తున్నాను. నా ఐగోని ఫోల్డ్ చేసి పాకెట్లో పెట్టుకుని మరీ చెప్తున్నాను. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయాను. ఒకే ఒక్కసారి నువ్వు నా వైపు ఎప్పుడు చూస్తావా అని వర్షం కోసం ఎదురు చూసే రైతుల, మోక్షం కోసం ఎదురు చూసే భక్తుడిలా నీ చూపు నా వైపు పడే క్షణం కోసం ప్రతి క్షణం ఎదురు చూశాను. ఏంజల్స్ అంటే అక్కడెక్కడో ఆకాశంలో ఉంటారని తెలుసు, కానీ ఇలా రెస్టారెంట్కి వచ్చి నా ఎదురుగానే కూర్చుంటారని మిమ్మల్ని చూశాక తెలిసింది. ఓ మై గాడ్. సింపుల్గా చెప్పాలంటే టెంపుల్ లేని ఏంజల్ నువ్వు. నాకు నిన్ను ఆరాధించే అదృష్టం జన్మంతా కావాలి. Will you marry me? సో స్వీట్. ఇట్స్ ది బెస్ట్ ప్రపోజల్ టు మీ ఎవర్. అయితే ఒప్పేసుకున్నట్టేగా? మరి ఇంత క్యూట్ గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకోకుండా ఎలా ఉంటాను? అజయ్, నువ్వేంటి ఇక్కడ? What the hell is going on? అంటే నిద్ర కలిసి నాతో ఆడుకున్నారా? Is it some kind of prank or what? 10 నిమిషాల క్రితం మొదలైన మన ప్రేమ నిజం కాదని తెలిస్తేనే నువ్వు ఇంత బాధపడితే, 4 ఏళ్లుగా నిన్నే తన ప్రాణంగా ప్రేమించి నువ్వే తన లోకం అనుకొని నీతో బ్రేకప్ అయి విడిపోయిన తర్వాత కూడా ఇంకా నీ ఆలోచనతోనే బతుకుతూ నీ కోసం ఏడుస్తున్న వీడెంత బాధపడాలి? అయితే మాత్రం
నీ ఫ్రెండ్ లవర్ని ఇలా ఫ్లర్ట్ చేయడం నీకు తప్పనిపించలేదా? విడిపోయిన మీ ఇద్దరిని కలపడం కోసం, నిజమైన మీ ప్రేమని బయటికి తీసుకురావడం కోసం, నిజం కాని మన ప్రేమను అబద్ధం చేయడం తప్పనిపించలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. చిన్నపిల్లలకి ఇంజెక్షన్ చేస్తే నొప్పి పెడుతుందని తెలిసి కూడా మనం దగ్గరుండి మరి ఎందుకు చేస్తామో తెలుసా? వాళ్ళ హెల్త్ బాగుండాలని. ఇది కూడా అంతే. మేబీ నువ్వు ఇప్పుడు బాధపడచ్చు, కానీ మీ ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఇలా చేశాను. అసలు మా ఇద్దరి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి నువ్వెవరు? అది నీకు తెలియాలంటే అంతకంటే ముందు నీకు ఇది తెలియాలి. నేను నీ దాకా వచ్చే ముందు వీడి చావు దాకా వెళ్ళొచ్చాడు అన్న విషయం నీకు తెలుసా? బాసు, అది నా ప్లేసు. నీ ప్లేసా? ఎంత కొన్నావురా? అక్కడ కర్చీఫ్ కూడా వేసాను, మీరు నోటీస్ చేసినట్లేదు. ఖర్చీఫ్ వేసావా? ఇదేమన్నా ఆర్టీసీ బస్ ఏంట్రా ఖర్చీఫ్ వేయడానికి? ఆహా, నేను అక్కడే ఫిక్స్ అయ్యాను. వాస్తు కూడా బాగుంది. వాస్తు బాగుందా? అయితే ఒక పని చెయ్యి, టెంకాయ తెచ్చి కొట్టి ఇల్లు కట్టేసి. పోయే ముందు ప్రాపర్టీస్ ఎందుకు లేండి సార్, ట్రైన్ వచ్చే టైం అయింది. మీరు పైకి లేస్తే నేను పైకి పోతా. కాసేపు అవి వెళ్దు గాని దా కూర్చో, కాసేపు కంఫర్ట్గా మాట్లాడుకుందాం. అరే బ్రతుకుదామంటే కంఫర్ట్గా బ్రతకనివ్వరు, అట్లీస్ట్ చద్దామంటే కంఫర్ట్గా చావనివ్వరు. ఏంట్రా, స్కూలింగ్లో మార్క్స్ కోసం కొట్టుకుంటారు, కాలేజీలో ర్యాంక్స్ కోసం కొట్టుకుంటారు, స్టడీస్ అయిపోయి బయటకు వచ్చాక జాబ్స్ కోసం కొట్టుకుంటారు, క్యాంపస్ సెలక్షన్స్లో రెఫరెన్స్లు, ఇంటర్వ్యూల్లో ఇన్ఫ్లుయెన్స్లు, తొక్కలో జీవితం. ఇంత ఫ్రస్ట్రేషన్ లైఫ్లో కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కష్టపడి ఒక అమ్మాయికి లైన్ వేసి పడేస్తే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా ఒకే అమ్మాయికి 4-5 లేనేయడం. భూమి మీద ఇంకా అమ్మాయిలే లేనట్టు. చచ్చిపోండ్రా రే. అందుకే వచ్చాను సార్. బ్రతకడానికి సిగ్గుపడండ్రా. లైఫ్లో ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యలో ఇంత కాంప్రమైజ్ అయి బతుకుతుంటే చచ్చిపోవడానికి కూడా కాంపిటీషన్ ఏంట్రా? సార్, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. మరి నేను మీరు అనుకున్నంత ఎదవను కాదు సార్. నేను చాలా సెన్సిటివ్ అండి. నేను ఒక డొమెస్టిక్ యానిమల్ అండి. సర్లే, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఎలాగో పైకి పోతున్నావు, పోయే ముందు కొంచెం పర్సనల్గా మాట్లాడుకుందాం. ఓకే. చచ్చేంత కష్టమే వచ్చింది భయ నీకు? శ్వాసకు తెలియని ఒక వారం, భాషకు తెలియని ఒక భావం, తొలి తొలి స్పర్శల అలజడి తెలుపగ చాలదు ఒక కావ్యం. ఒక నువ్వు, ఒక నేను, ఒకటైతే ఒక లోకం.
మనసే గాలిపటమై నీ ముందే ఎగిరినదే నేడే వయసే పూల రథమై నీ వెనకే కదిలినదే. మంచి మెలోడీ సాంగ్, మంచి ఫీల్, బాగుంది కదా భయ్యా. ఏంటి భయ్యా బాగుండేది? చూడు భయ్యా, చూడు అక్కడ ఏం జరిగిందో. హే నేను ఇప్పుడే వస్తాను. హే ఎక్కడికి? సర్ప్రైజ్. మైలవా? ఎవడిడు? హలో స్వీటీ, ఎక్కడున్నావురా? మార్నింగ్ నుంచి కాల్ కూడా చేయలేదు. నీకోసం వెయిట్ చేస్తున్నానే ఇక్కడ. హలో, ఎవరు మాట్లాడుతుంది? రే ఎవడరా నువ్వు? నా డార్లింగ్ ఫోన్ చేసి స్వీటీ అంటున్నావు? హలో హలో రే హలో. ఎవడాడు? ఎవరు? అదే ఫోన్లో మైలవన్ సేవ్ చేసుకున్నావు కదా, ఆడు. ఎవడాడు? ఎవడాడు? అదే ఫోన్లో మీ లవ్వు. ఎవడాడు? అంటే నువ్వు నాకు కాల్ అటెంప్ట్ చేసావా? అవును, అయితే ఏంటి? ఆడెవడు? అంటే నువ్వు నన్ను స్పై అవును, చేస్తున్నావా? ఆడెవడు? చేస్తున్నాడు చూడు, మీ లవ్ ఫోన్ చేస్తున్నాడు. హలో. హలో నాన్న, ఎక్కడున్నావు? ఇంటికే వస్తున్నా. ఓ, ఇంటి దగ్గర వెళ్ళిపోయారా? వెళ్ళు వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. నువ్వు ఇంతగా అడిగావు కాబట్టి చెప్తున్నాను. కాల్ చేసింది మా డాడీ. ఓకే, ఇంకెప్పుడు లైఫ్ లో నీ ఫేస్ నాకు చూపించుకో. డాడీయా?
అది భయ్యా నా స్టోరీ. ఓ, మొదట్లో అమ్మాయిని చూస్తే రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్లా రొమాంటిక్ గాను, కరుణాకరన్ సినిమాలో హీరోయిన్లా క్యూట్ గాను కనిపించేది భయ్య. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో దెయ్యాలా కనబడుతుంది భయ్య. ఓహో, మరి నీ సంగతి ఏంటి భయ్య? నా సంగత? నా పేరు కార్తీక్, నా డార్లింగ్ పేరు కావ్య. భయ నేను తన్ని ఎంతగా లవ్ చేస్తున్నానంటే తను నన్ను ఎక్కడ మిస్ అయిపోతుందానని జాబ్ కూడా చేయకుండా లవ్ చేస్తున్నాను భయ. భయ్య నాకు చిన్న డౌట్, అంటే నువ్వు జాబ్ చేయలేదా లేక నీకెవడు జాబ్ ఇవ్వలేదా? సెట్ అయ్యి స్టోరీ విను భయ్య. ఓకే భయ్య, సారీ కంటిన్యూ. హాయ్ రా. హాయ్ రా. ఏరా జాబ్ సంగతి ఏమైంది? 20-30 ఆఫర్లు వచ్చాయి, మనమే వద్దనుకున్నాం. అంటే 20-30 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, తొబ్బేమన్నారు. ఏంట్రా ఇది భలే ఉంది. పగిలిపోద్ది. లేదు బావా, జాగ్రత్తగానే పట్టుకుంటా. పగిలిపోయేది కింద పడితే కాదు, నీ చేయి దాని మీద పడితే నీకు పగిలిపోద్ది. ఇది నా హార్ట్ రా, నా డార్లింగ్ గిఫ్ట్. చెల్లి చాలా లక్కీ బావా. ఏమో, గిఫ్ట్ నే ఇంత బాగా చూసుకుంటున్నావు అంటే తను ఎలా చూసుకుంటావు? రేయ్, మన అఖిల్ గారు ఫోన్ చేస్తున్నాడు రా. ఎత్తు. హలో. అరే కార్తీక్, నీకు ఒకటి చెప్పాలరా. చెప్పరా బావా. ఒరే ఎదవ, నీకు జాబ్ వచ్చేసింది. ఏంట్రా? నాకా జాబా? ఎక్కడరా? ఎక్కడేంటి బే? మా కంపెనీలోనే. దేవుడా, ఒరే మా మాంగడి కంపెనీలో నీకు ఉద్యోగం ఇచ్చేసాను రా. మరి నా పార్టీ సంగతి? ఎంత గుడ్ న్యూస్ చెప్పాక పార్టీ చేసుకోకుండా ఎలా ఉంటాం? చంపేద్దాం, అక్కడే ఉండి వస్తున్నా. రే ఏంట్రా? మన అగ్గిపేట ఫోన్ చేశాడు రా, జాబ్ వచ్చేసిందంట. అర్జెంట్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలి రోయ్. హే, ముందు ఈ విషయం అర్జెంట్గా మీ చెల్లితో షేర్ చేసుకోవాలరా. కావ్య ఫోన్ చేసి ఇమీడియట్ గా గుడ్ న్యూస్ చెప్పేస్తా. అదృష్టం అంటే ఇలా ఉండాలిరా. ఇప్పుడే మీ చెల్లికి కాల్ చేద్దాం అనుకున్నానా, మీ చెల్లి నాకు కాల్ చేస్తా. ఇప్పుడే వచ్చేస్తా, మాట్లాడా. సరేరా. ఈ టైంలో ప్రళయం వచ్చినా పట్టించుకునేటట్లేడు, ఇంకా మనల్ని ఏం పట్టించుకుంటాడు? మనం లాగిచ్చేద్దాం. నేను నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలోపల నువ్వే నాకు కాల్ చేసావు. నీకు అర్జెంట్ గుడ్ న్యూస్ చెప్పాలరా, నాకు జాబ్. ఫస్ట్ నేను చెప్పేది విను, ఇది వర్కౌట్ కాదు. లెట్స్ బ్రేకప్ కార్తిక్. వాట్? మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. డాడ్ అస్సలు ఒప్పుకోవట్లేదు. మోరోవర్ నీకు జాబ్ కూడా లేదు. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ చేశారు. తను యుఎస్లో జాబ్, వెల్ సెటిల్డ్. సో లెట్స్ బ్రేకప్. అది కాదురా నేను చెప్పేది. నువ్వు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తే నేను చచ్చినంత ఒట్టు. గుడ్ బై కార్తిక్. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకిక నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు కట్టగట్టి మంటలోన వేసిపోవే అటువైపో ఇటువైపో ఎటు అడుగులు వెయ్యాలో తెలియని తికమకలో తోసేసావేంటే ప్రేమ నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా నాలాగా ఏనాడు నువ్వు అనుకోలేదా ప్రేమ వెళ్ళిపోకే వెళ్ళిపోకే
ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చెలి చిటికెడంతైన జాలి లేదా? తట్టుకోలేను ఇంత బాధ, అడగలేక అడుగుతున్నా నేను నీకేమి గానా? తలపుల్లో తడిపేసే చినుకనుకున్న బలపంటే కన్నుల్లో కన్నీటి వరదైపోయావే ప్రేమ. మనసెప్పుడు ఇంతేలే, ఇచ్చేదాకా ఆగదులే, ఇచ్చాక ఇదిగిదిగో శూన్యం మిగిలిందే ప్రేమ. వెళ్ళిపోకే వెళ్ళిపోకే. రే కార్తిక్, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి యూఎస్ కూడా వెళ్ళిపోయిందిరా. తను మర్చిపోరు ఇంకా. రే కార్తిక్, కార్తిక్, నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది, అన్నయ్య అంటూ ఆపై వాడు నచ్చలేదా అన్న? మార్చేస్తా. కొంచెం కొంచెం సౌండ్ పెంచు పెంచు పెంచు. అయ్యా నువ్వు మరపతేనా? వస్తున్నావు నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. మనోడు వెళ్ళిపోతున్నాడు రా. అది భయ్యా నా స్టోరీ. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చాను భయ్యా. ఆ అమ్మాయి నాకు ఫైనల్ గా హ్యాండ్ ఇచ్చింది. దరిద్రం నన్ను దత్తత తీసేసుకుంది భయ్యా. నీ స్టోరీ విన్నాక ఒకటి ఫిక్స్ అయింది భయ్యా. నా లవ్ ఎలాగో దొబ్బింది, నా లవర్కి ఎలాగో పెళ్లి అయిపోయింది. నేను చచ్చిపోయి నాతో పాటు నిన్ను చంపేసే బదులు నిన్ను బ్రతికించి నీ ప్రేమను కూడా బతికిస్తాను భయ్యా. నాతో వచ్చి నీకు దూరం అవడం కంటే చావుకు దగ్గర అవడం బెటర్ అనుకున్నాడు వీడి. వీడి ప్రాణం కన్నా నీ ప్రేమే ఎక్కువ అనుకునే పిచ్చోడాకాంక్ష వీడి. మీరు బ్రేకప్ అవడంలో తప్పు మీ ఇద్దరిది ఉంది, అలాగే పెయిన్ కూడా. ఒక్కసారి నీ హార్ట్ మీద చేయి వేసుకొని చెప్పాకాంక్ష, వీడికి దూరం అయ్యాక ఒక్కసారి కూడా నీకు తను గుర్తు రాలేదా? తన మీద కోపం వచ్చే ముందు పాపం వాడు ఎలా ఉన్నాడో నేను లేకుండా అని ఒక్కసారి కూడా నీకు అనిపించలేదా? మీ ఇద్దరి మధ్య విడిపోయేంత గొడవలు లేవు, అలాగే కలుసుకోలేనంత దూరమూ లేదు. బ్రేకప్ అనే 2 పదాలు చెప్పేటప్పుడు మాత్రం కోపంతో ఆవేశంతో బలంగా బల్ల గుద్ది మరి చెప్తారు జస్ట్ బ్రేకప్ అని. కానీ అదే కట్టెన్ రిలేషన్షిప్ ని మళ్ళీ కలుపుకోవడానికి ఎదురుగా నిలబడి సారీ అనే ఒక చిన్న పదం కూడా చెప్పుకోలేరు.
సార్ అజయ్ గారు, మీరేం తక్కువ తిన్నారు సార్? మీ ఇద్దరిలో బ్రేకప్ అయి విడిపోయాక చనిపోవడానికి రెడీ అయిపోయావు కానీ తన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేద్దామని ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు? ఓహో, ఇప్పుడేంటి తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి నీకు ఈగో కదా? ప్రపంచంలో 90% లవ్ స్టోరీస్ ఈగోల వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల బ్రేకప్ అవుతున్నాయి. ఇప్పటికైనా బ్రేకప్లో నుంచి వేకప్ అయ్యి వెళ్ళి అదేదో ఉంది కదా, సారీ వెళ్ళి సరే చెప్పు పో. ఐఎమ్ సారీ అజయ్. యాక్చువల్లీ నేనే నీకు సారీ చెప్పాలి. ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ రిపీట్ కావు. మనం అమ్మతోనో నాన్నతోనో గొడవ పడితే వదిలేస్తామా? మరి ప్రేమించే వ్యక్తిని ఎలా వదిలేస్తాం? ప్రేమించడానికి తొందరపడొచ్చాము కానీ విడిపోవడానికి కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళని అనుమానించడం, అవమానించడం రెండూ ఒక్కటే. లైఫ్లో ప్రాపర్టీస్ పోయినా సంపాదించవచ్చు కానీ మనల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని తిరిగి పొందలేం. లవ్ అంటే వీకెండ్లో పబ్లు, పార్క్లో రొమాన్స్లు కాదు. లవ్ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం. లవ్ అంటే ఒకరి కోసం ఒకరు చావడం కాదు. లవ్ అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం. నిజమైన ప్రేమకి చావు లేదు. ట్రూ లవ్ నెవర్ ఎండ్స్. యా డైరెక్టర్, ఓయ్, మీ హీరో హీరోయిన్ కలిసిపోయారు బానే ఉంది, మరి మా గ్లామర్ స్టార్ గులాబీ సంగతి ఏంటి? గులాబీ సంగతేగా, చూడండి. అంటే ఇప్పటిదాకా సెట్ కొట్టింది నాకు కదా, వాడికా? ఏంటో ఈ అమ్మాయిలకు బొత్తు కట్టేసలేదు. సెల్ ఫోన్ టవర్ కాల్పుల్ టవర్ తేడా తెలియట్లేదు దానికి. సార్ ఒక నిమిషం పక్క వస్తారా? పదా, ఈ అరాచకాలు చూడడం కన్నా అదే బెటరు. ఇందాకటి నుంచి చూస్తున్నా ఆ అమ్మాయి నీకు ఎలా పడుతుంది అనుకున్నారా? నిన్ను ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావు అంటారా? అద్దం పగిలిపోద్ది ఎదవా. నీ ఫేస్కి అమ్మాయి కావాలరా? కరెంట్ షాక్ కొట్టి మాడిపోయిన కాకిలా ఉన్నావు నువ్వు. గులాబీ అంటారా గుట్లే. ఆ కలర్కి నేనేమికి ఏమన్నా సంబంధం ఉందంటరా? సార్ ఇంకేమన్నా కావాలి సార్? వద్దయ్యా, ఇప్పుడు తగ్గించాలి.